నెక్స్ట్ క్వశ్చన్, with respect to district judge, consider the following statement. She or he is appointed by the Chief Justice of concerned High Court. Next, he or she possesses original jurisdiction in both civil as well as criminal matters. She or he exercises supervisory powers over all subordinate courts in the district. ఇది చాలా ఈజీ క్వశ్చనే. ఇప్పుడు మనకు సుప్రీంకోర్టు జడ్జెస్ ఉంటారు, హైకోర్టు జడ్జెస్ ఉంటారు. వీళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ గారు అపాయింట్ చేస్తారు. ఓకే, అయితే డిస్ట్రిక్ట్ కోర్ట్ జడ్జెస్ ఎవరు అపాయింట్ చేస్తారు? గవర్నర్ కదా. సో ఇక్కడ చూడండి, ఎవరు అపాయింట్ చేస్తారని చెప్పారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ద కన్సర్న్ స్టేట్ హైకోర్టు అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్, ఎందుకంటే గవర్నర్ అపాయింట్ చేస్తాడు. నెక్స్ట్ సెకండ్ స్టేట్మెంట్ చూద్దాం. షీ ఆర్ హీ ప్రొసెసెస్ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఇన్ బోత్ సివిల్ యాజ్ వెల్ యాజ్ క్రిమినల్ మ్యాటర్స్. మనకు ఎవరైతే డిస్ట్రిక్ట్ జడ్జి ఉంటారో ఆయన క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేస్తారు, అలాగే సివిల్ మ్యాటర్స్ కూడా డీల్ చేస్తారు. ఎప్పుడైతే ఒక జడ్జ్ క్రిమినల్ మ్యాటర్స్ డీల్ చేస్తారో ఆ కోర్టుని ఏమంటాం? సెషన్స్ కోర్ట్ అంటాం. ఎప్పుడైతే సివిల్ మ్యాటర్స్ అంటే అతని డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటాం అన్నమాట. ఓకే, సో ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే ఒక డిస్ట్రిక్ట్ జడ్జి సివిల్ మ్యాటర్ డీల్ చేస్తాడు, క్రిమినల్ మ్యాటర్స్ కూడా డీల్ చేస్తాడు. సో ఎప్పుడైతే సెషన్స్ కోర్టులో ఏదైనా ఒక పనిష్మెంట్ ఇచ్చినప్పుడు, లైక్ లైఫ్ ఇంప్రిజన్మెంటు, హ్యాంగింగ్, ఇట్లాంటి పెద్ద పెద్ద పనిష్మెంట్లు ఇచ్చినప్పుడు ఇది ఫర్దర్గా హైకోర్టు సర్టిఫై చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ ఎలిమినేషన్ ప్రాసెస్ యూజ్ చేస్తే ఫస్ట్ స్టేట్మెంట్ రాంగ్, ఈ 3 ఆప్షన్స్ పోతాయి, ఇక మిగిలింది ఇది ఒక ఆప్షనే. షీ ఆర్ హీ ఎక్సర్సైజెస్ సూపర్వైజరీ పవర్ ఓవర్ ఆల్ సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. మన ఇండియన్ జ్యుడిషియరీ కానీ చూసినట్లయితే మనకు పైన సుప్రీంకోర్టు ఉంటుంది, తర్వాత హైకోర్ట్స్ ఉంటాయి, తర్వాత డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ఉంటాయి, తర్వాత సబార్డినేట్ కోర్ట్స్ ఉంటాయి. ఈ సబార్డినేట్ కోర్ట్స్ మీద ఎవరు అధికారం చలాయించవచ్చు అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్ వాళ్ళు చలాయించవచ్చు. డిస్ట్రిక్ట్ కోర్ట్స్ మీద హైకోర్ట్స్, ఉన్న అన్ని కోర్టుల మీద అధికారం చలాయించేది సుప్రీంకోర్టు. సో ఇది చూసినట్లయితే ఈ స్టేట్మెంట్ కరెక్ట్, ఎందుకంటే షీ ఆర్ హీ ఎక్సర్సైజెస్ సూపర్వైజరీ పవర్ ఓవర్ ఆల్ ది సబార్డినేట్ కోర్ట్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. సో డిస్ట్రిక్ట్ కోర్ట్ ఉంటుంది, డిస్ట్రిక్ట్ కోర్ట్ కింద ఎన్ని సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నా సరే ఆ సబార్డినేట్ కోర్ట్స్ మీద ఎవరైతే డిస్ట్రిక్ట్ జడ్జి ఉన్నారో ఆయన అధికారం చలాయించవచ్చు, ఎందుకంటే ఇది లైక్ సుపీరియర్ ఇన్ డిస్ట్రిక్ట్ లెవెల్. ఓకే, ఇది మనకు సెంట్రల్, ఇది ఆల్ ఓవర్ ఇండియాలో సుపీరియర్ అంటే సుప్రీంకోర్టు, స్టేట్ లెవెల్లో సుపీరియర్ అంటే హైకోర్టు, డిస్ట్రిక్ట్ లెవెల్లో సుపీరియర్ అంటే డిస్ట్రిక్ట్ కోర్టు.